హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఎందుకంటే మీరు నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే ఇంకా ఇంకా సపోర్ట్ చేసి నన్ను 1 మిలియన్ దాకా తీసుకెళ్తారని అనుకుంటున్నాను. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ వ్లాగ్స్ అండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్, షేర్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగానే నా నోటిఫికేషన్ ద్వారా మీకు వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, న్యూ ఇయర్కి వచ్చే ప్రతి ఒక్కరు ఈ ప్లేస్కి ఎందుకు వస్తారో తెలుసా? ఈరోజు నేను మిమ్మల్ని హడ్సన్ యార్డ్స్ మొత్తం తిప్పి చూపించేస్తాను. చివరి వరకు చూసేయండి. చివరిలో ఒక సూపర్ వ్యూ కూడా ఉంటుంది. ఈరోజైతే మనం న్యూయార్క్లోని చాలా ఫేమస్ ప్లేస్ హడ్సన్ యార్డ్స్కి వచ్చేసాం. ఈ ప్లేస్ని చూడటానికి రోజు వేల మంది టూరిస్టులు ఎందుకు వస్తారు, ఇక్కడ ఏముంది అసలు, ఎందుకంత స్పెషల్, మొత్తం వీడియోలో మీకు చూపిస్తాను. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు హడ్సన్ యార్డ్స్లోకి ఎంటర్ అవుతున్నాం. బయట నుంచి చూస్తే అసలు ఎంత పెద్ద 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 బిల్డింగ్స్ ఉన్నాయో చూడండి. మొత్తం ఏరియా చాలా క్లీన్గా, మోడ్రన్గా ఉంటుంది. ఇప్పుడు మనం హడ్సన్ యార్డ్స్లోని ద వెజల్ దగ్గరికి వచ్చాం. ఇదే ఈ ప్లేస్లోని మెయిన్ అట్రాక్షన్. దీని డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అందుకే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఫోటోలు, వీడియోలు తీసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది టూరిస్టులు ఉన్నారో ఒక్కసారి దగ్గరగా చూస్తే మాత్రం దీని అందం ఇంకా బాగా తెలుస్తుంది. హడ్సన్ యార్డ్స్లో పెద్ద షాపింగ్ మాల్ కూడా ఉందండోయ్. ఇక్కడ ప్రపంచంలో ఫేమస్ అయిన బ్రాండ్స్ అన్నీ ఉంటాయి. షాపింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ప్లేసెస్. ఇక్కడ చాలామంది రెస్టారెంట్లు, కాఫీ షాప్స్ కూడా ఉన్నాయి. ఫ్యామిలీతో వస్తే మాత్రం టైం చాలా చాలా స్పెండ్ చేయొచ్చు. ముఖ్యంగా కపుల్స్ అయితే ఇంకా సూపర్గా స్పెండ్ చేయొచ్చు. చాలా మంచి ప్రదేశం. వీకెండ్స్లో అయితే ఇక్కడ చాలా రద్దీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చుట్టూ ఉన్న స్కై స్కాపర్స్ ఎంత అందంగా ఉన్నాయో. ప్రతి మూలల్లో ఫోటోలు తీసుకోవడానికి మంచి స్పాట్స్ ఉన్నాయి. అందుకే టూరిస్టులు ఇక్కడ గంటల తరబడి గడుపుతారేమో. బహుశా అందుకేనేమో నాకు ఈ ప్లేస్ చూస్తే కానీ అర్థం కాలేదు. ఇంతకీ ఈ ప్లేస్కి వెళ్ళాలంటే ఒక ట్విస్ట్ ఉందండో. ఏంటనుకుంటున్నారా? ఓన్లీ వింటర్ సీజన్లో మాత్రమే మీరు ఈ ప్లేస్కి వెళ్ళగలరు. మిగతా సీజన్లో మీరు వెళ్ళలేరు. వెళ్ళినా అంత యూజ్ ఉండదు కూడా. వింటర్లో అయితేనే ఓపెన్ చేస్తారంట. ఇంతే ఫ్రెండ్స్, హడ్సన్ యార్డ్స్ టూర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీరు న్యూయార్క్ వస్తే మాత్రం ఈ ప్లేస్ని మాత్రం మిస్ అవ్వకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ఇంతకీ మీకు ఈ ప్లేస్ నచ్చిందో లేదో, మీరు ఎప్పుడైనా ఈ ప్లేస్కి వెళ్ళారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగానే నా నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. వీడియోస్ మీరు చూసేయచ్చు. ఇంకా నన్ను ముందుకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంతకీ అసలు ఈ బ్యూటిఫుల్ ప్లేస్ మీకు నచ్చిందా? నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అసలు కపుల్స్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే సూపర్గా నచ్చింది. మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో